ఇప్పుడు సువార్త ఉపదేశమును ఏం చేయమంటాడండి? గట్టిగా పట్టుకోండి. ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే, మీరు ఒకవేళ కొంచెము లూజుగా పట్టుకుంటే జారి ఎక్కడ పడిపోతారు తెలుసా? లోకంలో పడిపోతారు. మీరు ఎప్పుడైనా బోట్లో ప్రయాణం చేశారా? బోట్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ముందే చెప్తారు, మీరు ఫస్ట్ ఏం వేసుకోవాలి? జాకెట్ వేసుకోవాలి, సేఫ్టీ జాకెట్ వేసుకోవాలి. తర్వాత మీరు అటు ఇటు నీళ్ళల్లో చేతులు పెట్టొద్దు, మీరు జాగ్రత్తగా పట్టుకొని కూర్చోండి. ఏ చేయి పెడితే ఏమైందండి? నువ్వు పట్టుకోకుండా వదిలిపెడితే ఏమవుద్ది? ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆత్మీయమైనటువంటి అర్థానికి వస్తే, దేవుని వాక్యము అనగా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు అనబడినటువంటి సువార్తను నువ్వు ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆ ఉపదేశ క్రమం గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటారు చూడండి. ఆ ఉపదేశం ఏమనగా, చదవండి ఇప్పుడు. నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏమనగా, ఒక్క నిమిషం అండి, ఇప్పుడు చదవండి, 3వ వచనం చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట ఏం చేశాను? నాకు ఇవ్వబడిన ఉపదేశము అనగా ఆ సువార్తను నేను మీకు బోధించాను, మీకు అప్పగించాను. చదవండి. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. నాకు తెలిసి క్రైస్తవులు అయినటువంటి వాళ్ళందరికీ వచనం తెలుసండి. బోధకులైనటువంటి వారు ఏ శాఖ వారైనా ఈ వచనాన్ని ఖచ్చితంగా చదువుతారు. సువార్త గురించి చెప్పాలంటే చదువుతారా? నేను ఒక ప్రశ్న అడగనా మిమ్మల్ని? లేఖనముల ప్రకారము అన్నాడు కదా, అంటే ఏంటో చెప్పరా నాకు? ఏ లేఖనాలు? ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాటని? లేఖనముల ప్రకారము అన్నాడు కదా, ఏ లేఖనాలు ఇవి? అప్పటికి మన చేతిలో బైబిల్ లేదు. ఈ మాట రాయబడే కాలానికి ఎవరి చేతిలో బైబిల్ ముద్రించబడి ఉండలేదు. మరి ఏ లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు? వెరీ గుడ్. పాత నిబంధనలు రాయబడిన లేఖనాల ప్రకారంగా, క్రొత్త నిబంధన లేఖనాలు కాదు ఆయన మాట్లాడింది పౌలు. లేఖనముల ప్రకారము అనగా పాత నిబంధనలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. 24వ అధ్యాయము లూకా సువార్త 44వ వచనం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. దయచేసి అందరూ చూడాల్సిందిగా, అలాగే చదవలసిందిగా మనవి చేస్తున్నాను. చూసి చదవండి, దయచేసి అందరూ తీయాలి. అంతటా ఆయన, ఎక్కడట? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ వాటినే లేఖనములు అన్నారు. ఏమన్నారండి? ఇప్పుడు అర్థమైందా మీకు లేఖనాలు అంటే ఏంటో? లేఖనాల ప్రకారముగా అనగా ధర్మశాస్త్రములో, కీర్తనలలో, తర్వాత ప్రవక్తల గ్రంథాలలో నన్ను గురించి రాయబడినవన్నీ ఇప్పుడు నెరవేర్పు జరిగాయి. ఏమేమి రాయబడ్డాయి మీకు ఏమైనా తెలుసా? యేసు ప్రభు గురించి ఏమేమి రాయబడ్డాయి ఏమైనా చెప్తారా? ఎవరన్నా ఒకటి రెండు మర్చుకు, అంత బోధకులే కదా. ఓకే, యేసుక్రీస్తు కన్య గర్భంలో పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. వెరీ గుడ్. నెక్స్ట్, కొంచెం గట్టిగా. ఓకే, యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా రాబోతున్నాడు. ఓకే,
నీ రాజు గాడిదను గాడిద పిల్లని ఎక్కబోతున్నాడు. రైట్, నెక్స్ట్ ఇంకా దావీదు చెప్పిన ప్రవచనం గుర్తుందా? ఏం చెప్పాడండి? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అదంతా ప్రవచనం నెరవేరుదే. యేసు ప్రభువు గురించి దావీదు గారు ప్రవచించారట. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గమును తెలిపితివి. చూడండి, ఇవన్నీ ఎవరి గురించి ప్రవచనాలండి? యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు కదా. నేను నమ్ముకుని నా హితుడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను, ఇది యేసు ప్రభు ప్రవచనమే కదా, అవునా? పాతాళ లోకము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనేది ప్రవచనమే కదా. సో ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ కూడా ఏమని పిలువబడ్డాయంటే లేఖనములు అని పిలువబడ్డాయి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళతో? లేఖనముల ప్రకారము అనగా పాత నిబంధన ప్రవచనముల ప్రకారము క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? మన పాపముల కొరకు. అందరు చెప్పాలి, ఎవరి కోసం చనిపోయాడండి? మన పాపముల కొరకు క్రీస్తు మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి 3వ దినమున ఆయన లేపబడెను. దానినే ఏమన్నాడండి ఇప్పుడు? సువార్త. ఏమన్నాడండి? యేసుప్రభు చనిపోతే నీకెందుకు సువార్త అవుద్ది? యేసుప్రభు సమాధి చేయబడితే నీకెందుకు సువార్త అయింది? యేసుప్రభు లేస్తే నీకెందుకు సువార్త అవుతుంది? నీకెందుకు సువార్త అయింది? నా పాపముల కొరకు క్రీస్తు చనిపోయాడు, నా కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, నా పాపముల కొరకు తిరిగి లేపబడ్డాడు అనుకుంటే నీకు సువార్త అన కదండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? పౌలు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే లేఖనముల ప్రకారము క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? ఇప్పుడు మన పాపముల కొరకు చనిపోయాడు. ఓకేనా? మరి ఇప్పుడు క్రీస్తు చనిపోయాడన్న విషయాన్ని నేను వక్రీకరిస్తే మీరు ఒప్పుకుంటారా? నీ కోసం కాదు చనిపోయింది, నా కోసం అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. సువార్తను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్నటువంటి మనకి ఏమైందట? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను గాని నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి రక్షణ కలుగజేయటం అది ఏమైందట? దేవుని శక్తి అయింది. ఇవన్నీ మనం చెప్తాం. కానీ పౌలు ఇక్కడ అంటున్నాడు, నేను ప్రకటించే సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు, ఏ మనుష్యుడు నాకు దానిని. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీకు పౌలు చెప్పాడా, ప్రభువు చెప్పాడా, పేతురు చెప్పాడా, లేదా మీ స్థానిక బోధకుడు చెప్పాడా? మీకు సువార్త ఎవరు చెప్పారు? బైబిల్ను ఆధారము చేసుకొని మీకు ఎవరో ఒక బోధకుడు సువార్త చెప్పాడు. ఆ సువార్త లేఖనానుసారమైనదా లేదా మనుష్యుని యోచన ప్రకారమైనదా అని మీరు ఎప్పుడైనా పరిశీలించారా? మా అయ్యగారు చెప్పింది రైట్ అండి, అది తప్పైనా ఒప్పైనా ఆయనకు తెలుసు అన్ని. ఆయన ఏది చెప్తే అదే రైట్. యేసు ప్రభువును బుధవారం సిలువేశారని కొంచెం చెప్పారనుకోండి, మీరేమంటారు? రైటే అంటారు. ఎందుకంటే మా అయ్యగారి కంటే ఎక్కువ మాకు తెలియదు కదా. యేసు ప్రభు వారు ఆదివారం లేవలేదు అంటే లేవలేదు, శనివారమే లేచిండు. ఇలాంటి బోధలు చేసినటువంటి వారు లేరా? 3 రాత్రింబగళ్ళు మాకు లెక్క కావాలా, లెక్క చెప్పినట్టు లేరా? మరి ఆయన శుక్రవారం చనిపోతే శనివారం ఆదివారానికి ఒక 2 రాత్రులే కదా ఆయన పడుకుంది, మరి 3వ రాత్రి ఎక్కడ అంటున్నారండి? అంటే లేఖనాలను సరిగా బోధించలేనప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇంకా మంచి ఉదాహరణ చెప్తాం మీ అందరికి అర్థం కావడానికి. మీ అయ్యగారు ఏం చెప్పాడంటే, మీకు డిసెంబర్ 25వ తారీఖు నాడు యేసుప్రభు పుట్టాడు, మనందరం ఏం చేయాలా? క్రిస్మస్ పండుగ చేయాలా? క్రిస్మస్ పండుగ గట్టిగా చేస్తారండి. ప్రపంచంలోనే అతి ఎక్కువ, మీరు కాదు, మీరు చాలా చిన్నపిల్లలు, మీరు
ప్రపంచంలోనే అతి ఆడంబరంగా చేసే పండగ ఏదైనా ఉందంటే ఏం పండగ అది? క్రిస్మస్ పండగ. అది బైబిల్లో లేదని నేను చెప్పాను అనుకోండి, మీరేమంటారు? ఏమంటారండి? ఇప్పుడు మాటలు రావు మీకు, ఇప్పుడు మాటలు రావు ఇంకా. లేకపోతే ఏదండి, మా అయ్యగారు చెప్పాడు, ఎప్పటి నుంచో జరుగుతుందంట, ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుందంట, ఎన్నో సంవత్సరాలు. నేను ఒక్క మాట చెప్తాను, నేను స్ట్రైట్ గా మాట్లాడతాను, నా మీద కోపం తెచ్చుకోకండి దయచేసి, పోయినాక మాత్రం కొట్టకండి నన్ను. యేసు ప్రభు వారికి ఏదైనా అవసరం ఉంటే చెప్తాడా చెప్పడా? ఇన్ని చెప్పిన ఆయన నా బర్త్డే చేయమని చెప్పొచ్చుగా, చెప్పొచ్చు కదండి. అప్పటికి బర్త్డే లేవా? ఏ రోజు రాజు బర్త్డే చేసుకోలే, యోహాన్ తల కొట్టేయలే, కొట్టేసిందా లేదా? అంటే బర్త్డే అనేది ఉందా లేదా? మరి యేసయ్య బర్త్డే ఎందుకు చేయలే? ఆయనకి ఎవరున్నారండి ఫ్యాన్స్ కేక్ కట్ చేయడానికి? మనకంటే ఫ్యాన్స్ బోలెడు మంది ఉంటారు. యేసయ్యకి ఫ్యాన్స్ లేరా? ఆయన చుట్టూ 12 మంది ఉన్నారు కదా శిష్యులు, వారితో పాటు ఇంకా 70 మంది శిష్యులు ఉన్నారు కదా, వారే కాకుండా లోకమంతా ఉంది కదా. మరి ఎందుకు యేసయ్య బర్త్డే ఒక్క సంవత్సరం చేయొచ్చు కదండి, 3 సంవత్సరాలలో? పోనీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన జయంతిలో, ఆయన వర్ధంతిలో చేయొచ్చు కదండి. ఇవన్నీ నేను మాట్లాడితే మీకు అతిశయోక్తిగా ఉంటుంది, మీకు కొంచెం బాధగా ఉంటుందేమో. ఉందా? మనుషుని యోచన ప్రకారమైనటువంటి బోధ నేను చేయను, మనుషులను మెప్పించే బోధ నేను చెయ్యను. నాకు ఎవరది నేర్పలేదు, నాకు నేర్పించినవారు నన్ను రక్షించినటువంటి యేసయ్య. చూడండి ఎంత మంచి మాట ఉన్నాడు అక్కడ. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారం కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన నేను దాన్ని పొందలేదు, నాకెవడునో దాన్ని బోధింపను లేదు, కానీ ఎవరు బయలుపరిచారట? ఇప్పుడు చెప్పండి అయ్యా, ఎవరు చెప్పారు నాకు ఈ బోధ అంతా? ఇప్పుడు మీరు క్రీస్తు మాట వింటారా, నా మాట వింటారా? నా మాట అంటే నన్ను అర్థమైందా? మీరు క్రీస్తు మాట వింటారా, నా మాట వింటారా? నాది క్రీస్తు మాట కాకపోతే నా మాట వినాల్సిన అవసరము లేదు. నేను నా ఇష్టానుసారమైనటువంటి బోధన చేస్తే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధే కదా. మరి పౌలు అలా చేయలేడా? పౌలు ఎంత గొప్ప జ్ఞానవంతుడో తెలుసా? నేను అపోస్తల కార్యం చెప్పేటప్పుడు గమలియేలు సందర్భం వచ్చినప్పుడు చెప్తానండి. మా ఇన్స్టిట్యూట్ లో పౌలు ఒక వ్యక్తిని హైలైట్ చేస్తున్నాడు. ఎవరు హైలైట్ చేస్తున్నాడండి? గమలియేలు పాదాల దగ్గర నేను విద్యను అభ్యసించాను. గమలియేలు పాదాల దగ్గర నేను చదువుకున్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దినాలలో గమలియేలు అనబడినటువంటి వ్యక్తి రోమా సామ్రాజ్యానికి, యూదా ప్రభుత్వానికి అందరికి వెల్ నోటెడ్ పర్సన్ అన్నట్టు. సో ఏదో ఒక యూనివర్సిటీ, నేను ఆ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఇప్పుడు నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది కదా, అదేనా పెద్దది? సో నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేశానంటే వాడిని మీరు ఎలా చూస్తారు? చూస్తారా? చూడరా? మీ బాబు ఎందులో ఎక్కడ జాబ్ చేస్తున్నాడు అంటే బెంగళూరు అండి. మన కొడుకట బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఏం జాబు? సాఫ్ట్వేర్. ఆడపోయి ఆయన లెటర్లు సాఫ్ చేస్తుంటాడు. ఆ విషయం నాకు తెలీదు. ఒక సూట్ వేసుకొని లేకపోతే టై పెట్టుకొని డాడీ నేను సాఫ్ట్వేర్ అని కంప్యూటర్ ముందు కూర్చుంటే సాఫ్ట్వేర్ అయిపోతాడా? కానీ నీకు చెప్పినటువంటి స్థలమే దానికి ఒక గొప్ప ఏమన్నా పేరండి. అవునా? అమెరికాలో ఉంటుండే నా కొడుకు ఏం చేస్తుంటారు? అమెరికాలో అంటే పొట్లాలు కడుతుండ్రు, పెట్రోల్ బంకులో పని చేస్తుండ్రు అని చెప్పుకుంటారా? నా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్. వాడు ఆడేం పని చేస్తాడో అందరికి తెలుసు. కానీ ఏం చెప్పుకుంటారండి? అమెరికాలో ఉన్నాడా లేడా? ఇప్పుడు గమలియేలు పాదాల దగ్గర నేను విద్యను అభ్యసించాను అంటే గమలియేలు పౌరు కంటే గొప్పవాడా తక్కువడా? ఒక గొప్ప వ్యక్తి దగ్గర నేను విద్యను అభ్యసించాను, కానీ ఆ గొప్ప వ్యక్తి చెప్పిన మాటలు నేను ఫాలో అవ్వట్లేదు. నేను గమనించాలి. ఇప్పుడు ఇక్కడ గమలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన
గమలీయేలు మాట ఇప్పుడు వినట్లే, నేను ఎవరి మాట వింటున్నా? యేసుక్రీస్తు మాట వింటున్నాను. గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించాలంటే ఎన్నిసార్లు పోవాలా? గమలీయేలు కాడికి ఎన్నిసార్లు పోవాలా? అంటే చదువు వచ్చేంతవరకు పోవాలన్నా పోవద్దా? మరి ఇప్పుడు యేసు ప్రభు ద్వారా బోధించబడాలంటే యేసు ప్రభు దగ్గర ఎన్నిసార్లు పోవాలా? రోజు పోవాలగా. మరి యేసు ప్రభు ఎన్నిసార్లు చూశాడు ఈయన? దమస్కు మార్గంలో ఒక్కసారి ఏమన్నాడు? సౌలా సౌలా నన్ను ఎందుకురా హింసిస్తావు అంటే, నువ్వు ఎవడో ప్రభు అంటే, నువ్వు హింసిస్తున్న యేసును నేనే అన్నాడు. నేను నిన్ను అన్యజనుల ఎదుట రాజుల ఎదుట నిలబెట్టడానికి నేను ఎంచుకున్నాను, అవునా? నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెప్పు అన్నాడు. ఇప్పుడు ఎవరి మాటలు చెప్పాలా పౌలు? నీకు ఇప్పుడు అర్థమైందా? గమలీయేలు పాదాల దగ్గర తర్పీదు చేసినటువంటి పౌలు గమలీయేలు చెప్పిన మాటలు చెప్పట్లేదు, యేసు ప్రభు మాటలే. ఏ మనుషుని దగ్గర నేను వాటిని నేర్చుకోలేదు, ఎవడు నాకు వాటిని బోధించదు లేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే. మీకు అందరు తెలుగు వచ్చా? తెలుగు వచ్చు కదా? యేసు ప్రభు నాకు చెప్తున్నాడు, నేను మీకు వచ్చి చెప్తున్నాను. ఎంత గొప్ప మాట తెలుసా అది? ఈనాడు కొంతమంది దొంగ బోధకులు, నేను దొంగ బోధకులే అంట. యేసు ప్రభు అనగానే నేను తప్ప? అబద్ధ బోధకులు మీలో ఉన్నారు అన్నాడా లేదా? వారు గొర్రె చర్మాన్ని ధరించుకున్నటువంటి క్రూరమైనటువంటి తొడేలు అన్నాడా లేదా? వాళ్ళు మందని కనకరింపరు అన్నాడా లేదా? మరి నేనంటే తప్పేంటి? ఇప్పుడు దీని మీద కాంట్రవర్సీ అయితే ఖచ్చితంగా. బోధకులను దొంగ బోధకులు అందరు కాదు కదా. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఎవడైతే భుజాలు చూసుకుంటాడో వాడే గుమ్మడికాయ మోసినోడు. గుమ్మడికాయకి బూడిద ఉంటది తెలుసా మీకు? మీకు తెలుసా ఎందుకు ఆ సామెత వచ్చిందంటే, ఈ బూడిద భుజం మీద ఉంటది కదా. గుమ్మడికాయ ఎవడరా దొంగతనం చేద్దంటే వెంటనే వీడు చూసుకుంటాడు బూడిద ఏమన్నా ఉందేమో అని. అప్పుడు ఆ సామెత వచ్చింది. ఇప్పుడు దొంగ బోధకులు అనగానే అందరికి ఎందుకు రోషం వస్తుందంటే అందరు దొంగలే. ఇప్పుడు మన వీధిలో ఒక కోడి ఉంది, అది రోజు మన కళ్ళ ముందు తిరుగుతుంది, సడన్ గా మాయమైంది. ఆ ఇల్లు కల్లా ఆ కోడి యజమానుడు ఇంటి ముందుకు వచ్చి అరుస్తున్నాడు, ఎవ్వరు బయటికి రావట్లే. ఎందుకు? ఇప్పుడు ఎవరు బయటికి పోతే నువ్వే తిన్నావు కాబట్టి రోషానికి వచ్చినావు అంటారు. అందునే కాదా అందరు సైలెంట్ గా ఉన్నారు, కానీ కోడి మాత్రం పోయింది. ఈ బజార్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు బయటికి వెళ్ళకుండా కోడి అడిగిపోయింది. ఖచ్చితంగా ఈ 10 ఇళ్లలోనూ 15 ఇళ్లలోనూ ఒక దొంగ అయితే ఉన్నాడు. ఎవడు బయటికి వస్తే ఏడ బయట పడుతుంది అని చెప్పి ఎవడు బయటికి రావట్లేదు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు దొంగ బోధకులు అని ఆ రోజు యేసు ప్రభు అబద్ధ బోధకులు అన్నప్పుడు వాళ్ళు ఆయన చంపడానికి సిద్ధపడ్డారు తప్ప మార్చుకోవడానికి ఎవరు సిద్ధపడలేదండి ప్రియులారా. ఇప్పుడు చూడండి, నేటి సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ఏ ప్రకారంగా బోధిస్తున్నారు? యేసుక్రీస్తు బయలుపరచుట వలన బోధిస్తున్నామని చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు నీకు బయలుపరచు చెప్పాల్సిన అవసరత లేదు. ఎందుకో చెప్తా. ఈ లేఖనాలు మన చేతికి రాకముందు, అనగా బైబిల్ గ్రంథము మీకు రాకముందు, మీకు చెప్పడానికి ఎవరు కావాలి? ఇప్పుడు అపోస్తలులు కావాలి, లేదా సువార్తికులు కావాలి, పరిచారకులు కావాలి. వారికి యేసు ప్రభు వారు బయలుపరిచేటువంటి వాడు. మీరు వెళ్ళి సర్వజనులకు ఏం ప్రకటించాలా? బైబిల్ ఇందులో సువార్త ఆడుందో చెప్పాలా? జయరాజ్ గారు లేట్ అవుతుందా? ఈ బైబిల్లో సువార్త ఆడుందో చెప్పాలా? మాట్లాడరేంటండి? ఇప్పుడే మీరు చెప్పిన వచనమే కదా. మార్కు సువార్త 16 అనుకుందాం. మార్కు సువార్త 16 చెప్పడానికి ఇంతలా బైబిల్ ఎందుకండి?
సువార్తగా మీరు చెప్పాల్సింది. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి భాష ముందే లక్షలు పొందుతారు. ఎన్ని మాటలు ఇవి? అంతేనా? మొత్తం కలిపిన 5 వచనాలు లేవండి. అంటే ఒక పారాగ్రాఫ్ అంతా కూడా లేదు. దీనికి 66 పుస్తకాల బైబిల్ ఎందుకు? అంటే ప్రతి దానికి ఏముండాలా? అవునా? ఉండాలా? స్టాండ్ ఉండాలా దానికి? ఇప్పుడు ఈ కెమెరా నిలబడడానికి ఏం కావాలా? స్టాండ్ కావాలా. స్టాండ్ లేదు, నువ్వు నిలబడాలా. స్టాండ్ ఎక్కడ? అలాగే ఇప్పుడు దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏంటంటే, ఆ రోజు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, లేఖనాలు లేనటువంటి, అనగా గ్రంథము చేతిలో లేనటువంటి కాలములో మీరు రాజుల దగ్గరికి బోధించాలనుకో ఏం మాట్లాడతారండి? పోయి మీరేం మాట్లాడతారండి? మీరేం మాట్లాడతారు? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ దగ్గర బైబిల్ లేదు, మీరు సువార్త ప్రకటించాలి. ఏం ప్రకటిస్తారు? క్రీస్తును కూర్చిన వార్త, సిలువను కూర్చిన వార్త మీరు ప్రకటిస్తారు. ఆధారం చూపి అంటాడు. ఏం చూపిస్తావు? నీ దగ్గర ఏం లేదు, ఆధారం ఏమీ లేదు. ఇంకా డీప్గా పోనా? కొంచెం ఓల్డ్ టెస్టిమెంట్కి పోనా? వెళ్ళనా? మోషేకు దేవుడు చెప్పాడు, నువ్వు పోయి ఐగుప్తులను బయటికి, ఇశ్రాయేలును బయటికి పంపని చెప్పు ఫరోతో అన్నాడు. మోషేకి ఎందుకు చెప్పాడో తెలుసా? మోషే ఫరోకు చుట్టం. మీకు అర్థమైందా? మోషే ఆ ఇంట్లో పెరిగినాడు, తాత తిరిగినాడు. కాబట్టి నువ్వు పోయి వాళ్ళని బయటికి పంపమనుకో అంటే, మా తాత మంచోడు కాదు, మెంటలోడు, వాడు పంపడు. ఏం కాదు, నేను చెప్పినా అని చెప్పు. ఏం పేరు అని చెప్పాలి? నీ పేరు అంటే ఉన్నవాడు అనవాడు అని చెప్పు. తాత మా వాళ్ళని అంతా పంపిరాదంటే, నీ వాళ్ళు వాళ్ళ అందరూ చింతపండు అవుతుంది, జాగ్రత్త పంపేది పో అన్నాడు. దేవుని కాడికి వచ్చినాడు, పంపట్లేడు. ఏం చేయాలి మరి? నేను పంపాలంటే, నీ చేతులు ఏమన్నా ఉన్నాయా? ఏముంది? అదే పడి కర్ర పడేస్తే ఏమైందండి? ఎందుకైతే కర్ర అయింది. ఇప్పుడు ఈ బాటిల్ పడేస్తే, బాటిల్ కాకపోతే ఏమైంది? స్ప్రైట్ అవుతా? స్ప్రైట్ అవుతా? బాటిల్ పడేస్తే బాటిల్ అయితే, ఇలా వాటర్ ఉంటే వాటరే ఉంటాయి. నేను యేసు ప్రభువునా, లేకపోతే అన్న శక్తులు ఉన్నావన్నా, బాబానా? లేకపోతే ఇందులో ఏముంది? వాటర్ ఉంది. ఇది ఆటోమేటిక్గా థమ్స్అప్ కావాలని పుట్టినట్టు అయిద్దా? నా దగ్గర ఆ శక్తి ఉందా? లేదు. పోనీ మోసే దగ్గర ఆ శక్తి ఉందా? మరి ఎవరి దగ్గర ఉంది శక్తి? దేవుని దగ్గర ఉంది. సో నీ చేతిలో ఉన్న కర్ర పడే అంటే పడేశాడు, పామైంది. పట్టుకో అన్నాడు, కర్ర అయింది. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు అంటే మోషేను కూడా పంపించింది ఎవరు? మోషే మాట్లాడమంటే ఏమన్నాడు? అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడలేను అన్నాడు. నేనున్నపో, నాకు నీ నోరుగా నేను మాట్లాడతాపో. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 9 సార్లు, 10 సార్లు. అసలు మోషే ఎంత ఓపికస్తుడో మీకు అర్థమైందా? వాడు మొండోడు సార్, నేను పోను వానికి ఆడికి. వాడికి ఒక్కసారి చెప్తే అర్థం కాదు వాడికి. నేను ఊకే వాక్యం చెప్పను వాడికి, ఊకే వాడికి మారవని చెప్పను నేను. వాడు ఎన్నిసార్లు చెప్పినా మారడు అనే మనం విసుగుపడతాం. ఆ ఐగుప్తు చక్రవర్తి కాడికి పోవడానికి మోషే ఎంత బాధపడ్డాడో ఆలోచించారా మీరు? అయినా సరే లాస్ట్కు ఎవరు గెలిచారండి? మోషేనే గెలిచాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, నాకెవరు చెప్పలే, చెప్పింది ఎవరు? యేసు ప్రభువే చెప్పాడు. ఆయన చెప్పాడు కాబట్టి నేను పోతున్నా, ఆయన చెప్పాడు కాబట్టి నేను పోతున్నా. మరి ఈరోజు మన బోధకులకు ఎవరు చెప్తే పోతున్నారండి? నాకు దేవుని పిలుపు ఉందండి, దేవుని దర్శనం ఉందండి, దేవుడు నన్ను ఆ ఊరికి వెళ్ళమన్నాడు, ఈ ఊరికి వెళ్ళమన్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి స్వార్థ ప్రకటించరా బాబు. సర్వలోకానికి వెళ్ళి నువ్వు ప్రకటించాల్సింది ఏంటండి? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరి కొరకు మరణించాడు, మరణించడం ద్వారా నీకు వచ్చిన లాభం ఏంటో చెప్పు చాలు. కానీ ఆయన గురించి చరిత్ర తెలుసుకోవాలన్నారు కదా మీరు, అందుకనే ఈ బైబిల్ మనకు లిఖించబడింది. మరి బైబిల్ లేని కాలంలో దేవుడే వారికి ఏం పరిచేవాడండి? బయలుపరిచేవాడు. ఆ మాట చెప్పడానికి వీరికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ బయలుపరచాలా? మీకొరకన్నా దేవుడు కనపడాలనా?
లేఖనాలు లేనప్పుడు నీకు ఒక విషయాన్ని చెప్పాలి. లేఖనం వచ్చిన తర్వాత మీరు ఎంతమంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు? స్మార్ట్ బాయ్స్ మీరంతా, వెరీ గుడ్. ఒకప్పుడు ఒక విషయాన్ని కన్వే చేయాలంటే, ఒక విషయాన్ని చెప్పాలంటే ఏం చేసేవారండి? ఉత్తరాలాడి. వెరీ గుడ్. వీళ్ళ కాలములో 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసి బస్సులు లేని టైంలో చెప్తున్నా మనుషుల ద్వారా సమాచారం వెళ్ళేది. తర్వాత అంటే పోస్ట్ వచ్చిన తర్వాత ఉత్తరాలు వచ్చాయి. ఉత్తరాల తర్వాత టెలిగ్రామ్లు వచ్చాయి. ఇది ఫాస్ట్ గా, అది దాన్ని టెలిగ్రామ్ కు స్టార్ట్ ఇమ్మీడియట్లీ, ఫాదర్ డైడ్. స్పీడ్ పోస్ట్ కాదండి, టెలిగ్రామ్ వచ్చేది. మీకు తెలుసు, మీకు కొంతమంది తెలిసి ఉండదు. టెలిగ్రామ్ లో పరిస్థితి ఏంటో తెలుసా? 2 ముచ్చట్లు అలా పెట్టేది. స్టార్ట్ ఇమ్మీడియట్లీ, గ్రాండ్ మదర్ డైడ్. వాడు ఏడ ఉన్నా అది పట్టుకొని ఉక్కు రావాల్సిందే. ఇంకా భక్షాలు పెడితే డబ్బులు పెరుగుతాయి. నేను అవన్నీ చూసి వచ్చిన వాడిని కాబట్టి చెప్పగలుగుతున్నా. తర్వాత టెలిగ్రామ్ స్థానమును బీట్ చేయడానికి ఫోన్స్ వచ్చాయి, ల్యాండ్ ఫోన్లు. అవునా? ల్యాండ్ ఫోన్ కూడా ఇప్పుడు ఒక కాలనీ అనుకోండి, ఈ కాలనీలో 2 ఇళ్లలోనే ఉండేదండి, 1 లేదా 2 ఇళ్లలో ఉండేది. అవునా? సో ఇప్పుడు ఈ ఇంటికి ఊకే ఫోన్ చేస్తే తిడతారు కాబట్టి ఒక టైం చెప్పేది, ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకే మీరు ఎవరైనా ఫోన్ చేస్తే చేసుకోవాలా. అది కూడా ఇన్కమింగ్ కాల్కి. సో 2 నిమిషాలు మాట్లాడుకోవాలా, ఫోన్ ఆడబెట్టాలా, దండం పెట్టి వెళ్ళిపోవాలా ఆ దొర వాళ్ళ ఇండ్లలో. అది అయిపోయిన తర్వాత సెల్యులర్ ఫోన్లు వచ్చాయి. మరి బైబిల్ లేనటువంటి సమయంలో కమ్యూనికేషన్ ఎలా జరిగేది? దేవుడే వారికి బోధించేవాడు, వారు వచ్చి ప్రజలకు బోధించారు. సింపుల్. దేవుడు బయలుపరిస్తే వాళ్ళు మాట్లాడేవారు. ఈ రోజు దేవుడు బయలుపరచాల్సిన అవసరం ఉందా? ఎందుకు? మన చేతులు ఏముందండి? రైట్. ఇప్పుడు ఇక కిందికి వెళ్దాం, ఎందుకంటే దీన్నే ఇంతసేపు చెప్తే మీకు కూడా బోర్ కొడుతుందా? ఓకే, డన్. 13వ వచనంలో నా పరిస్థితి ఏంటో చెప్తున్నాడండి. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసా మీకు? ధర్మశాస్త్రమును ఎంత నిష్ఠగా పాటించేవాన్నంటే, నాకంటే వయసులో పెద్దవాళ్ళు అలా లేరు, నాకంటే వయసులో చిన్నవాళ్ళు అలా లేరు, అంత నిష్ఠగా ఉండేవాడిని. మనం అప్పుడప్పుడు అంటాం, అబ్బాయి చాలా విశ్వాసి అండి, చాలా ప్రార్థన పరుడండి, చాలా భక్తి గలవాడండి. ఏ అలవాట్లు లేవండి, ఒక్కటే అలవాటు ఉందండి. మందు తాగాడు, సిగరెట్ తాగాడు, సినిమాలు చూడడు, అమ్మాయిలతో తిరగాడు, కానీ ఒక్క అలవాటు మాత్రం ఉందండి. ఏంటి అలవాటు తెలుసా? అబద్ధం ఒక్కటే ఆడుతాడండి. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఏంది? అన్ని అబద్ధాలే. ఏ అలవాటు లేదు, ఒకటే ఉంది, ఏంటంటే అబద్ధాలు చెప్పే అలవాటు. చాలా ఒక్కటి చాలా నాశనం కానీ. సో ఇప్పుడు పౌలు తన గురించి చెప్తున్నాడు. పూర్వమందు నా పరిస్థితి ఏంటో తెలుసా? క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తుని ఎరగక ముందు, క్రీస్తులోని నడవక ముందు, క్రీస్తు నన్ను బలపరచక ముందు నా పరిస్థితి ఏంటో తెలుసా? పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు. ఏ మతం అటినది? మీదే మతం. మీ అందరిది ఏ మతం? క్రైస్తవ మతం అంటలేరు ఎవరు. క్రైస్తవ మతం అంటే మీ కథ చెప్తాను. ఇప్పుడు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, యూదా మతం ఉన్నప్పుడు క్రైస్తవ మతం కూడా ఉండాలనుకుంటున్నారండి. హిందూ మతం, ఇస్లాం మతం, మరి మనకు కూడా ఉండాలిగా. క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో యూదా అనేది ఏంటండి? మతం. ఈ యూదా మతంలో ఉన్నప్పుడట నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. దమస్కు అందుకేగా వెళ్ళింది. దమస్కు కంటే ముందు స్టెఫెను చావుకు ఆయనగా ఉంది. 8వ అధ్యాయంలో, అపోస్తలుల 8వ అధ్యాయంలో సంఘాన్ని హింసించినటువంటి వాళ్ళు ఈయన కూడా ప్రధానుడే కదా.
అంటే ఆయన ఎన్ని రకాలుగా యూదా మతం కొరకు తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా అంత నిష్ఠగా ఉన్నోడు ఇప్పుడు క్రీస్తు కొరకు ఏమంటున్నాడు తెలుసా? ఏమైనా దెబ్బలు తక్కువైతే ఎవరు క్రీస్తు పొందిన శ్రమలలో కొదువైన ఏమైనా ఉంటే వాటిని నా శరీరం మందు నేను పొందడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి అయ్యా. అంత నిష్ఠగల్లోడే మారంగలేంది. చిన్నప్పటి నుంచి మాది ఒకటే సంఘం, మాది ఒకటే మతం, మాది ఒకటే కులం. మా కులపులు పోయే సంఘానికి నేను పోతా, మా ఇంటి దగ్గర ఉన్న సంఘానికి నేను పోతా, మా పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సంఘానికి పోతా అంటున్నాడా పౌలు? లేదా గమలియల్ దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాను కాబట్టి గమలియల్ మాట వింటా అంటున్నాడా? లేదు యూదా మతంలో నేను బాగా నిష్ఠగలవాన్ని యూదా మతం కొరకే బ్రతుకుతా అంటున్నాడా? నిజాన్ని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడండి? సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు మీకు కూడా నేనేం చెప్తున్నాను, ఏం చెప్పడానికి వచ్చాను ఇక్కడికి? నిజం చెప్పడానికి వచ్చా, సత్యం చెప్పడానికి వచ్చిన. మీలో కొంతమంది నచ్చకపోవచ్చు. ఏ విధము చేతనైనా కొంతమంది అయినా అర్థం చేసుకుంటారుగా. అందరూ మారాలని దేవుడు సంకల్పించాడు, కానీ అందరూ మారట్లేదు. మారినటువంటి వాడేమో జీవ మార్గంలో ఉంటాడు, మారినటువంటి వాడు. సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. దేవుడు నన్ను ఎందుకు చేసుకున్నాడు తెలుసా, ఏర్పరచుకున్నాడు తెలుసా? 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో, అండర్లైన్ చేసుకున్నారా మీ బైబిళ్లలో? అండర్లైన్ చేయండి. మీరు అనుకుంటున్నారు అదేంటి దమస్కు మార్గంలో పౌలు పట్టుబడ్డాడు, దమస్కు మార్గంలో సౌలు పౌలుగా మారాడని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని సంకల్పములో ఎప్పుడట? తల్లి గర్భములో నువ్వు పడక ముందే నిన్ను రూపించిన వాడిని నేనన్నాడు కదా. పౌలు చెప్తుంటే మీకు అర్థం అవుతుందా లేదా? ఈరోజు మీరు బైబిల్ పట్టుకొని కూర్చున్నారంటే ఇది ఎవరి సంకల్పం అండి? మీరు గర్భంలో ఉన్నప్పుడు మీ అమ్మ నాయన అనుకున్నారు. అనుకున్నటువంటి పిల్లలు ఏమైపోతారో తెలుసా? చాలా మంది నేను నా కొడుకుని పాస్టర్ని చేద్దాం అనుకున్నా, కానీ వాడు ఏమైందో పోరంబోకుడు అయినంటారు. అనుకునే వాళ్ళు లేరా? నా కొడుకుని డాక్టర్ చేయాలనుకున్నా, కానీ వాడు ఏమైపోయాడు? డాక్టర్ కూడా కాలే, వాడు ఇంకా దారుణంగా తయారైంది. నా బిడ్డను చాలా గొప్పగా ఊహించుకున్నానండి, కానీ ఏమైంది? ఇంట్లో కూర్చొని అండ్లు తోముతుంది. మరి ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, నీవు పుట్టక మునుపే, నువ్వు తల్లి గర్భములో ప్రవేశించక ముందే దేవుడు నీ ఎడల ఒక సంకల్పం కలిగి ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు లేపండి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే, ఈరోజు నా మాటలు మీరు వింటున్నారంటే, నేను మీకు బోధించగలుగుతున్నానంటే ఇది ఎవరి సంకల్పము? దేవుని సంకల్పమే. పౌలు అంటున్నాడు ఇప్పుడు, మంచి మాట కదా, నేను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బలపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. దేవుడు నన్ను పిలవగానే నేను దేవుని చిత్తానికి లోబడి, అవునా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నేను దేవుని పని కొరకు వెళ్ళడం జరిగింది. తన గురించి తను చెప్పుకుంటున్నాడండి. ఈరోజు చాలా మంది వారి గురించి ఏం చెప్పుకుంటున్నారంటే, నిజంగా దేవుడే నన్ను పిలిచాడండి, దేవుడే నన్ను పంపించాడండి అంటే వీళ్ళు ఎవరితో సమానంగా పోల్చుకుంటున్నారో తెలుసా? పౌలుతో సమానంగా పోల్చుకుంటున్నారండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జిల్లారా నా ఇద్దకు రండి అని యేసుప్రభువు అందరినీ పిలిచాడండి. అందరినీ పిలిచాడు ఆయన. స్పెషల్ గా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు స్పెషల్గా ఏర్పాటు చేసుకున్న వాళ్ళంటే అపోస్తలులు. అవునా? అపోస్తలులను యేసుప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నీకు నాకు సువార్త ద్వారానే పిలిచాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త
ప్రకటించండి. నమ్మి బాప్సం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి. అపుస్తలుల 2:38 అంటాడు, ఎలారా మేము ఏం చేయాలని పేతురును కడప అపుస్తలులు అడిగినప్పుడు ఏమన్నాడండి? మీరు మారు మనసు పొందండి, ఫస్ట్ పాప క్షమాపణ నిమిత్తం ఇంటికి ఒకడు బాప్సం పొందండి. ఇంటికి ఒకడు. మొన్నవారు అన్నారు నన్ను, నా అటెండెన్స్ పడ్డదండి, మా ఫ్యామిలీ అటెండెన్స్ అన్నాడు ఎక్కడో. అదేంద్రబ్బా ఫ్యామిలీ అటెండెన్స్ పడడం ఏంటి అంటే, నేను వచ్చిన కదా, ఇదన్నా పెళ్ళా పేరంటమా? నేను వచ్చి కట్నం చదివించిన అయిపోయింది అంటానికి. ప్రతి వాడు, అవునా, ప్రతి వాడు ఎవ్వడు నశించవాలని దేవుని చిత్తము. అందుకే మీ ఎడల ఆయన ఇంకా ఏం కలిగి ఉన్నాడండి? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు ఈ ఈ వచనం మనం జ్ఞాపకం, పేతురు చెప్పిన వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. యేసుక్రీస్తు నామములో రక్షణ నమ్మి బాప్సం పొందితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా? చాలా వెళ్దామా? ఆకలి కావట్లేదా? ఓకే, రైట్. సో ఇప్పుడు పౌలు, నేను ఎంత నిష్ఠ కలిగి ఉన్నా ఇప్పుడు అంత ఇష్టముతో దేవుని పరిచర్య చేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఇష్టంతో సేవకు వచ్చారండి. ఇష్టంతో వచ్చారా? కష్టంతో ఎంతమంది వచ్చారు? చేయలేపండి. కష్టంతో జర కొంచెం ఇది తర్వాత డిలీట్ చేయి బాబు. సేవలోకి వస్తే సంపాదించుకోవచ్చు అన్న ముఖాలు ఇది ఒక్కడు కనబడతాడు నాకు. ఇక్కడ కనపడతలేవు అంట, నాకు కనిపిస్తున్నాయి అంటలే. ఇందాక మా సహోదరుడు మా సంఘంలో బాల్య దినముల నుండి ఈరోజు పెళ్ళయ్యి ఆయన బిడ్డ కూడా ఒక 4-5 సంవత్సరాల వయసుకు, ఎంత 4 years 2 years 2 years. సో ఆ సహోదరుడు ఇందాక మేము నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడండి. నేను దానికి సమాధానం చెప్తా అని చెప్పిన. అంకుల్, నన్ను అంకులే అంటారు, ఇక్కడ గడ్డం తెల్లగేది కదా. అంకుల్, సేవకులలో చాలా మంది దగ్గర వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు, కానీ వాళ్ళు ధైర్యంగా బైబిల్ చేతిలో పట్టుకుని వెళ్తారు. ఎందుకు అంకుల్ అని అడిగారు. పోతుంది, చెప్తారా మీరు ఆన్సర్? దానికి ఆన్సర్ ఏమని చెప్తారు? అందరు ఇక్కడ ధనవంతులు అయితే ఉంటే చేతులు లేకుండా ధనవంతులు, మనం అంతా పేదవాళ్ళమే. నేను ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం మీరు చెప్తారా? నేను చెప్పనా? నా రాజ్యమును నీతిని వెతకండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో కూర్చుకున్నావు. సోమరి చీమలను చూడు, వాటికి రాజు లేడు, అధికారి లేడు, కానీ తగిన సమయమందు వాటి ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి. యేసుప్రభు శిష్యులు చెప్పిన ఇంకో మాట ఏంటి తెలుసా? మీరు ఏ పట్టణానికైతే వెళ్తారో, ఏ గ్రామానికైతే వెళ్తారో, ఆ గ్రామంలో లేదా ఆ పట్టణంలో ఎవడైతే యోగ్యుడై ఉంటాడో వాడి ఇంటికి వెళ్ళండి. వాడు ఒకరు ఆతిథ్య వ్యవస్థ తీసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఆ ఇంటిని ఆస్వాదించరండి. మీ ఆశీర్వాదాలు ఆ ఇంటికి వస్తాయి. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనది అయితే దుమ్ము దులిపిరండి, అంతే. తర్వాత సంగతి నేను చూసుకుంటా. దుమ్ము దులిపి రమ్మంటే మనలో ఏదో తెలుసా, పాదతులు దులిపట్లే, వాళ్ళను అమ్మనా బూతులు తిట్టి మీరు ఇయ్యకపోతే సస్తారా, నాశనం అవుతారా, దేవునికి ఇయ్యకపోతే అడ్డమైన శాపనార్థాలన్నీ పెట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర కానుకలు తీసుకుంటారు. అది కాదండి యేసయ్య చెప్పేది. ఫైనల్ గా మళ్ళీ సెకండ్ సెషన్ కూడా ఉందని అన్నారు అన్నగారు. సో అవకాశం ఉంటే సెకండ్ సెషన్ లో మాట్లాడతా. ఫైనల్ గా ఒక మాట చెప్తానండి నేను మీకు. మూడవ అధ్యాయం 3వ వచనం. ఎవరు తిడుతున్నాడు? మిమ్మల్ని కాదండి. ఇప్పుడు నేను ఆ మాట అంటే మీరు నన్ను కొడతారు. ఇంకా
ఓ గలతీయులారా, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా. ఇది ఎవరు బ్రదర్? ఇది ఎవరు? ఇప్పుడు నేను ఆ మాట అంటే లింగడపోలు అందరూ వచ్చి కొడతారు, ఉన్న కొడతారు వచ్చి. ఏమరా మా ఊరులో ఏం చేశారు నీకు అంటారు. ఓ అవివేకులైన గలతీయులారా అంటే గలతీలో ఉన్నటువంటి వారు అందరినీ ఉద్దేశించి కాదని ఆయన మాట్లాడేది. గలతీలో ఉన్న పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నాడు, గలతీలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, గలతీలో క్రీస్తు చేత కొనబడినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? కొలస్సీలకు రాసిన పత్రిక అంటే కొలస్సీ పట్టణానికి అందరికీ కాదు, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అంటే ఎఫ్ఎస్సీ పట్టణానికి అందరికీ కాదు. అవునా? షేర్ లింగోటానికి చెప్తున్నారంటే లింగోటంలో అందరికీ కాదు, ఇక్కడ కూర్చున్న మీకు. ఓ అవివేకులైన గలతీయులారా, మేము ఎవడు మోసపరిచాడు? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? వెరీ గుడ్ అమ్మా, మీరు ఎవరు మాట్లాడలే, ఆ తల్లి ఒకటి మాట్లాడుతుంది. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టింది? మీ స్థానిక బోధకుడు కాదు, అపవాది మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు. మీ మనోనేత్రాలకు వాడు ఏం కలిగిస్తున్నాడు? గుడ్డితనాన్ని కలిగిస్తున్నాడు. అందుకనే మీకు విచక్షణ లేదు, వాక్యమును అర్థం చేసుకున్నటువంటి శక్తి లేకుండా అందరి కళ్ళు మూసేశాడు వాడు. నేను చెప్పిందే రైటు, నువ్వు వెళ్ళి ఇలా చెప్పుపో అంటే ఆ బోధకుడు వచ్చి అలా చెప్తున్నాడు, ఈ జనాలు వింటున్నారు. ఇలా వివరించి చెప్తే ఎవరికి కోపం వస్తుంది తెలుసా? ఫస్ట్ అపవాది కోపం వస్తుంది. అపవాదికి కోపం వచ్చి యేసుప్రభుని ఏం చేశాడండి? ఏం చేయాలనుకున్నాడు యేసుప్రభుని? శాస్త్రులు పరిసయ్యులతోటి యేసుప్రభు మీద దాడి చేయించాడు. యేసుప్రభుని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు. అతన్ని ఏ విధంగానైనా అతనిలో తప్పు తీయాలని చూశాడు. నీకు దమ్ముంటే నా మీద రాయేయండి అన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో వాడు స్థాపిస్తాడు. ఒకవేళ నేను మీలో పాపం చేయని వాడు మొదట ఆ మీద రాయేయండి, అదే రాయి నా మీద కూడా. సరే పిల్లారా, ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఇంత త్వరగా ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట పరిరక్షించబడ్డా? మీరు చూసారా యేసుప్రభు సిలువ వేస్తుంటే? గలతీయులు చూశారట, ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. సేస్తాను, మీ కళ్ళ ముందు యేసుప్రభు సిలువ వేయబడ్డా? చూసారా? చూసినట్టే కదా. అయితే అవుననే కాదని చెప్పండి. అవునని చెప్పారు కదా. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన? ఇది కొంచెం నేను నా స్టైల్లో వివరించచ్చా? అద్భుత వరాలు, స్వస్థత వరాలు, లేకపోతే ఇంకేదో వరాలను చూసుకొని మీరు దేవుని నమ్మారా, లేక వాక్యము వినుట వలన, లేదా విశ్వాసము వలన మీరు దేవుని నమ్మారా? ఒకసారి మీ విశ్వాసుల్ని మీరు అడగండి. చాలా మంది విశ్వాసం దేని బట్టి కలుగుతుంది తెలుసా? అద్భుతాల వల్ల, స్వస్థతల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, రోగాలు బాగైతాయనేటువంటి ఉద్దేశముతో విశ్వసిస్తున్నారండి. ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు ఒకవేళ వివేకులైతే మీరు అడగండి, ప్రశ్నించండి. పౌలు ప్రశ్నించినప్పుడు మీరు ప్రశ్నించాలి కదా. మరి మీరు ఏ ఉద్దేశంతో దేవుని నమ్ముకున్నారు? ఏ ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తున్నారు? ఏ ఉద్దేశంతో దేవుని మీరు ఆరాధిస్తున్నారో తెలియాలి కదా. తెలియవద్దా? అందుకే మీ గురించి ఒకసారి ఆలోచించండి. మీరు ఇంత వివేకులు అవుతారా? ఇప్పుడు 3వ వచనంలో మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు ఏమయ్యారట? శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి
మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఇవన్నీ ప్రశ్నలండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీలో అద్భుతాలు ఎలా చేపిస్తున్నాడండి? విశ్వాసము వలన. దేనివల్ల? వినుట వలన ఏం కలుగుతుందట? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని మాకు అందరికీ తెలుసు. అందరికి తెలుసు కదా. ఇంతకు ఏ మాట? యేసు ప్రభు నమ్ముకుంటే అద్భుతాలు చేశాడు కాబట్టి మీకు కూడా మీ ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన రోగాలను బాగు చేశాడు కాబట్టి మీకు కూడా రోగాలు పోతాయి. ఇవేనా మాటలు? యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు పరలోకము నుండి దిగి వచ్చి తన ప్రాణమును లెక్క చేయకుండా మన పాపముల కొరకు అర్పించి, శిలువ మీద అర్పించి మనలను విడుదల చేయడానికి, మనలను రక్షించడానికి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తము ద్వారానే మనకి ఏం కలుగుతుందట? విమోచనం, అనగా పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడే క్రైస్తవుడు అని చెప్పడమే సువార్త. ఈ రోజు నుంచి మీరు ఎలాంటి సువార్త చెప్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే నన్ను ఇక్కడికి నడిపించినటువంటి జయరాజు గారికి, ఓపిక మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మేము దీవించుగాక.